కదపదు కదపదు అలా కొంచెం అదే మీ ఆశీస్సులు నాకేమవుద్దు, మీరు ప్రేమ ఉంటే నాకేమవుద్దు, అన్ని తగ్గుతుంది. నేను ఏం కోరుకున్నానంటే మన మత్స్యకారులకు సంబంధించి నేను తీమని చెప్పి ఒక సినిమా తీమని వెళ్ళి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయమంటే వెళ్ళి ఒక బోట్లో ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, మత్స్యకారుల తల్లి కూర్చుంటే ఆవిడ అదే వంట, అదే పడకిళ్ళు, అదే స్నానం చేయడానికి అదే, మళ్ళీ వేటకి అదే. ఆవిడ ఏదో అడిగారు అమ్మాయి అంటే మీరు అదో పడకల పార్టీలు మీరు తిట్టిందని, రాకండి ఇక్కడ అని చెప్పి తిడితే మళ్ళీ ఎవరో చెప్పారు వీళ్ళు జనసేన నుంచి వచ్చారంటే అది రమ్మని చెప్పాలి. ఆవిడ వచ్చి పెద్ద ఆవిడొచ్చి నాకు చెప్పింది, ఆవిడ నాకు అన్నం మాట ఎంత కలిచేసిందంటే ఎంత కదిలిపోయానంటే మీకేం బాధ కలగదమ్మా అని అడుగుతున్నాడు నాకు తెలిసిన కుర్రాడు. నేనేం లేదయ్యా, మేము గంగమ్మ తల్లి నమ్ముకున్న వాళ్ళ తల్లి కాపాడుతాం మమ్మల్ని, మాకు వేరే దారి తెలియదు. నాకు ఎంత ఏడుపు వచ్చేసిందంటే ఆ మాట వింటే ఎవ్వరు ఆధారం లేనప్పుడు, ఎవ్వరు నిలబడలేనప్పుడు నిజానికి భూమిని అనుకున్నాడు, భూమిని ప్రేమించేవాడు పంచభూతాలను వేడుకుంటాడు తల్లి నువ్వే కాపాడను. అలాంటి ఆ తల్లి అనుకుంటే నాకు కదిలిపోయి నేను ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఏం చేయాలో తెలియట్లేదంటే పాదయాత్రను పైకి వెళ్ళి నాకు అప్పుడు కలిగింది ఆ తల్లి గుర్తొచ్చింది. నేను గంగమ్మ తల్లిని నమ్ముకున్నాను అయ్యా, మనం వాళ్ళే కాపాడాలంటే అందుకని నేను ఇచ్చాపురం నుంచి గంగమ్మ తల్లి పూజ చేసి నేను బయలుదేరాను. ఎందుకంటే మా 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 మత్స్యకారులకి ప్రతి మనిషి బాగుండాలి, తల్లి నువ్వు పంచభూతాల్లో ఉన్నావు అని చెప్పి ఆ తల్లి స్థానం